చెప్పండి. మామూలుగా సోమవారికి ఏకాంత సేవ పెట్టి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా సార్ రాత్రుల్లో. ఓకే. చేసినప్పుడు సోమవారం మీరు దర్శనం చేసుకుని వెనకాలకు వచ్చినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామి ఆ బంగారు గోపురం పైకి చూస్తారు. అక్కడ వెండి కవచం లాగా రౌండ్ ఉంటది కదా, అది విమాన వెంకటేశ్వర స్వామి. ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఏంటంటే సోమవారం ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఏకాంత సేవ పెట్టి క్లోజ్ చేసినప్పుడు సోమవారం అక్కడ పుష్పక విమానంలో బయటకు వస్తారు. బయటకు వచ్చి కింద అలివేలు మంగాపురంకి వెళ్తారు, మంగమ్మ దగ్గరికి. ఆమె అలిగిపోయి కింద కూర్చుంది కదా, ఆమె అలక తీర్చడానికి అక్కడ ఒక అరగంట ఉండి ఆమెతో మాట్లాడుకొని అక్కడి నుంచి సోమవారం కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్తారు మహారాష్ట్రలో. అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర ఒక ½ అక్కడ మాట్లాడుకొని అక్కడ కాసేపు ఉండి అక్కడి నుంచి సృష్టి చూసుకుంటూ పూరి జగన్నాథం టెంపుల్కి వెళ్ళిపోతారు ఒరిస్సాకి. అక్కడ వాళ్ళు రాత్రుల్లో టెంపుల్ క్లోజ్ చేసేటప్పుడు సోమవారికి మట్టి కుండల్లో వెన్న పెట్టి క్లోజ్ చేస్తారు టెంపుల్. సోమవారికి నైవేద్యం పెట్టి అది సోమవారం వెళ్ళి అక్కడ ఇక్కడ కొల్హాపూర్ నుంచి సోమవారం అక్కడ సృష్టి చూసుకుంటూ అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి రాత్రుల్లో అక్కడ వెన్న అది భుజిస్తారు సోమవారం. అది భుజించిన తర్వాత మళ్ళీ సృష్టి చూసుకుంటూ శ్రీరంగంకి వెళ్తారు. శ్రీరంగంలో శేషనాగు పైన పౌలింపు సేవ కాసేపు పడుకుంటారు. పడుకున్నాక అక్కడ శ్రీవల్లి పుత్తూరు నుండి గోదాదేవి వస్తుంది. గోదాదేవి వచ్చి కాళ్ళు ఒత్తుతుంది. సోమవారం ఇక్కడ తిరుమల కొండలో నిల్చొని అలసిపోయి ఉంటారు కదా, ఆ కాళ్ళు ఒత్తుతుంది అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చి గోదాదేవి శ్రీరంగంలో. తర్వాత ఇక్కడ సోమవారికి సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది కదా సార్ రాత్రిలో 12 తర్వాత ఇంక రోజు మారిపోతుంది కదా. ఆ తర్వాత సుప్రభాత సేవకి సోమవారికి సమంగా 2:30కి తిరిగి వచ్చేస్తారు ఇక్కడికి. తిరుచి నుంచి ఇక్కడికి తిరిగి వచ్చేసి మళ్ళీ ఇంకా యథావిధిగా సోమవారికి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా సోమవారం ప్రతిరోజు ఇలాగ తిరిగి వస్తూ ఉంటారు.